హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో మసాలా పకోడీ చేస్తారు కదండి, అది చేస్తున్నాము. అందులో స్టఫింగ్కి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము వేసి మిక్సీకి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అంత వేస్తున్నాను. మసాలా పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని ఒక కప్పు బేసన్ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కారము, జీలకర్ర లేదంటే వాము, సోంపు అలాంటి డైజెషన్ కోసం మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి. కారం వేసి తిప్పి ఇందులో కొంచెం వాటర్ పోసి పకోడీల కోసము కలుపుకోవాలండి. కొంచెం పలుచగా దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానికి చివర్లో బ్రౌన్ కలర్ అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ స్లైసెస్ని కూడా వేస్ట్ చేసే పని లేదండి. వాటిని కొంచెం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైసెస్కి మనం చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ మసాలా పేస్ట్ని అప్లై చేయాలండి అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద. చూపిస్తున్నాను కదండి, చూపించిన విధంగా అన్నిటికీ అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ మసాలా ఈ పచ్చి మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పుదీనా, కొత్తిమీర ఇది ఇలానే గ్రీన్ చట్నీ లాగా కూడా తింటారు. ఇలా ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. శనగపిండిలో వేసి డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అటుకురా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది, స్మూత్గా వచ్చింది బాగా. ఆయిల్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. మంట మరీ లో కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పెట్టి ఫోటో తీసేద్దాం. చూడు, చెప్పాను ఇక్కడ పెడితే మంచిగా ఉంటుంది చెప్పాను. ఒక చిన్న బౌల్లో సాస్ పెట్టేసి ఫోటో తీసేద్దాం. నీకు నాన్న ఏం చెప్పావు? ఇంకా ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది. చూడు, మంచిగా అనిపిస్తుంది. ఇక ఎట్లన్నా వస్తుంది కదా. యాక్చువల్లీ అట్లా అమ్మాయిలకి చేస్తారు, అబ్బాయిలకి చేయాలి. ఇస్తున్నారు కదండి, కొద్దిగా టైం పడుతుంది. మంట అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అదొకటి ఫోటో తీసేసి తినేద్దాం. అందులో కొంచెం సాస్ వేసేద్దాం. చికెన్ ఉంటే బాగుండేది అంతా. అందులో ఆలు చికెన్ పెట్టి ట్రై చేద్దాం మనం డిఫరెంట్గా. ఎప్పటిదాకా ఇట్లా సైడ్ అయితే రాలే, కనిపించలేదే. ఇటు సైడ్ అంతా కనిపిస్తుంది.
అమ్మా ఇటు సరే దాదాపు ఏం తినడానికి చాలా ఈ చెక్క బాగుంటుంది చూడు బబ్లు రూమ్ లో క్విక్గానే కింద ఉంటే అయిపోతుందండి నాకు చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఎక్కువ కనిపించలేదు పిల్లలకి అసలు పెద్దలకి అందరికి చాలా నచ్చుతుంది చెప్తుండే నేను అలా అవ్వదు నన్ను అంటే ఎవరు పట్టించుకోరు అక్కడ గేమ్ ఎలా ఆడుతున్నావా అది ఇంపార్టెంట్ అక్కడ చాలా సింపుల్గా ఇలా బ్రెడ్తో ఇలా పకోడీ చేసి పెడితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో వీడియో కట్టా కట్టు కదా ఇంకా కట్టు చాలా వెనకాల ఫ్రై కూడా ఇంకొంచెం ఫ్రై అవ్వాలా కొంచెం చాలు ఇంకంతే తెల్లగా ఉంది అది కొంచెం చాలు 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 ఇంతసేపు అవసరం కొంచెం చెరి కెమెరా చూసుకోవా కొంచెము నాకు కష్టం అవుతుంది ఈ కెమెరా చూడు నేను ఇందులో ముంచి ఇందులో వేయాలి నేను ఇక్కడ ముంచుతుంటే ఇక్కడ పెట్టు మళ్ళీ ఇక్కడ ముంచుతుంటే ఇటుకు జరుపు ఓకే పెట్టేసా ముంచట్లా కదా ఏమి ఇది ముంచుతా ఇందులో ముంచి ఇందులో వేయాలి ఓకే అప్పుడు వెళ్తా ఇటు పెట్టారా ఇటు పెట్టారా నేను చూపిస్తాను మధ్యలో 2 seconds ఇట్లా కట్ చేసి వస్తాయి మొన్న ఫింగర్ వచ్చేసింది పట్టుకుంటుంటే 2 seconds కట్టా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి అయితే చెరి ఇక్కడ నుంచి ఇలా జరపడం జరగట్లేదా ఇక జరుపుతుంటే అది కనిపిస్తే గంపిదే కింద కలిపోయింది అది ఇది కట్టా ఓకే అండి థ్యాంక్ యూ